మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇది Realme 3 Pro మొబైల్ ఫోన్ బాక్స్ అనమాట. సో బాక్స్ అయితే మనకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. పైన వచ్చేసరికి 3 అని ఉంది. ఇక్కడ ఎక్కడ మనకి బ్రాండింగ్ అయితే ఏమీ రాసలేదు, ఇక్కడ ప్రో అని చెప్పి అయితే కనిపిస్తుంది. సో ఇంకా ఇటు పక్కన చూసినట్టయితే ఇక్కడ మనకి Realme 3 Pro అని చెప్పేసి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇటు పక్కన చూసినా సేమ్ అదే అయితే రాసింది. ఇక ఈ టాప్లో చూస్తే ఆర్ లోగో అయితే కనిపిస్తుంది వీళ్ళది. ఇంకా ఇటు పక్కన చూస్తే మనకి ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే మెన్షన్ చేసింది. సో ఎంఆర్పి ప్రైస్ కానీ చూసుకుంటే మనకి 15,999 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. బట్ వచ్చరికి ఇది మనకి ఫ్లిప్కార్ట్లో కనుక చూసుకుంటే 13,999 రూపాయలకి అయితే లభిస్తుంది. ఇది మనకి 4GB 64GB వేరియంట్ అనమాట. ఇంకా ఇందులో వచ్చేసరికి మనకి 6GB 64GB అలాగే 6GB 128GB రెండు వేరియంట్స్ కూడా అయితే ఉన్నాయి. వాటి ప్రైజెస్ కొంచెం ఎక్కువ అయితే ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఐఎంఐ నెంబర్ అలాగే సర్ వాల్యూ అయితే మెన్షన్ చేస్తుంది. సర్ వాల్యూ చూసుకుంటే మనకి హెడ్ సర్ వాల్యూ వచ్చేసరికి 1.159 వాట్స్ పర్ కేజీ అని చెప్పేసి రాస్తుంది. ఇంకా బాడీ సర్ వాల్యూ వచ్చేసరికి 0.739 వాట్స్ పర్ కేజీ అని చెప్పేసి ఉంది. సో సర్ వాల్యూ వచ్చేసరికి మనకి లిమిట్లోనే ఉందని చెప్పొచ్చు. సో ఇంకా అలాగే మనకి చూసుకుంటే 4GB 64GB వేరియంట్ అని చెప్పింది. ఇది వచ్చేసరికి బ్లాక్ వేరియంట్, బ్లాక్ కలర్ వేరియంట్ అయితే తెప్పించాను నేను. ఇందులో వచ్చేసరికి మనకి ఇంకా బ్లూ కలర్ వేరియంట్ కూడా అయితే ఉంది. సో ఇది గ్రేడియంట్తో అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కార్బన్ గ్రే అన్నారు, అంటే బ్లాక్ కాదు, కార్బన్ గ్రే కలర్ అనమాట. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి లోపల మొబైల్ ఎలా ఉందనేది చూద్దాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి పైన వచ్చేసరికి ఇంకో అట్ట బాక్స్ అయితే కనిపిస్తుంది. ఇది తీసేద్దాం. హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని చెప్పేసి ఇక్కడ రాసింది. రియల్మీ అని చెప్పి ఇక్కడైతే ఉంది. ఈ బాక్స్లో ఏముంటాయి మనకు తెలుసు, ఒక యూజర్ గైడు, క్విక్ గైడు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గైడ్ అని చెప్పేసి ఇక్కడైతే రాసున్నాయి. సో ఇవైతే ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ కేస్ అనమాట. సో మనకి ఇది ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఒకటి ఇస్తారు. సో ఇది క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది రెడ్మీ మొబైల్స్తో పాటు ఇచ్చే క్వాలిటీతో కంపేర్ చేస్తే మనకి ఇది బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో ఇంక ఇక్కడ చూస్తే మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ ఫోన్ బయటికి తీద్దాం. సో ఫోన్ తీసి మనం పక్కన పెడదాం. ఇదేదో ఒక అట్టబాక్ ముక్క. ఇంకా ఈ లోపల చూస్తే మనకి ఛార్జర్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. సో ఛార్జర్ అడాప్టర్ వచ్చేసరికి వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇది మనకి 5 volts 4 ampere ఛార్జర్, అంటే మనకి 20 watts వరకు మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది వూక్ ఛార్జింగ్ 3.0 అంటున్నారు వీళ్ళు. 30 minutes కనుక ఛార్జ్ చేసినట్టయితే 50% వరకు మనకి ఛార్జ్ అయితే ఎక్కుతుంది అంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి కేబుల్ అయితే కనిపిస్తుంది. కేబుల్ కనుక మనం చూస్తే ఇది వచ్చేసరికి మనకి మైక్రో ఎస్బీ కేబుల్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్యాడ్ ఇదే. ఇప్పుడు వరకు తీసుకుంటే వీళ్ళు ఇంకా టైప్ సి అయితే తీసుకురాలేదు. రెడ్మీ చూసుకుంటే టైప్ సిలోకి అయితే ఎంటర్ అయిపోయింది. వీళ్ళు కూడా టైప్ సిలోకి ఎంత తొందరగా ఎంటర్ అయితే అంత మంచిది. సో కేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి దీని మీద వూక్ అని చెప్పేసి కూడా రాసుంది. ఇంకా బాక్స్లో చూస్తే మనకి ఈ కంటెంటే ఉందన్నమాట. సో బాక్స్ క్వాలిటీ కూడా మనకి చూసుకుంటే లోపల ఇప్పుడు వీళ్ళు ప్లాస్టిక్తో అయితే బిల్డ్ చేశారు బాక్స్ని కూడా. ఈ లోపల మొత్తం మెటీరియల్ చూసుకుంటే సో కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేశారని చెప్పాలి బాక్స్లో కూడా. సో ఇప్పుడు ఇవన్నీ తీసి మనం పక్కన పెట్టేసి మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో మొబైల్ చూస్తే మనకి ఈ విధంగా అయితే పైన ఒక ప్లాస్టిక్ వ్యాపర్తో అయితే ప్రొటెక్ట్ చేసి వచ్చింది. సో దీన్ని తీసేద్దాం. తీసేసిన తర్వాత మీరు మొబైల్ చూడొచ్చు. చూడడానికి బ్లాక్ కలర్ లాగా ఉంది. బట్ ఒకసారికి వీళ్ళు గ్రేడియంట్ అంటున్నారు. సో ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ పీకేద్దాం. ఎందుకు అడ్డం. సో మొబైల్ ఫోన్ మీద కనుక చూస్తే వీళ్ళు ఫ్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా వీళ్ళే వేసిస్తున్నారు. సో ఈ బ్యాక్ సైడ్ మొత్తం అంతా వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ బాడీ ఇది. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి మనకి గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు మనం మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.3 inches 19:9 aspect ratioతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఇస్తారు ఈ మొబైల్కి వచ్చేసరికి. సో మొబైల్కి వచ్చేసరికి పైన మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే మీకు కనిపిస్తుంది, చూడొచ్చు ఇక్కడ. అక్కడే వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 25 megapixel ఉంటుంది. ఆ పైన వచ్చేసరికి ఇయర్ పీస్ అయితే ఉంది. ఇంకా బాటంలో చూసుకుంటే మెయిన్ స్పీకర్ గ్రిల్, మైక్రో ఎస్బీ పోర్టు, మెయిన్ మైక్, 3.5mm ఆడియో జాక్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్, అలాగే మనకి సిమ్ ట్రే అయితే ఉంది. సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇల్లు వచ్చేసరికి మనకి ట్రిపుల్ స్లాట్ అయితే ఇస్తారు, అంటే మనకి డెడికేటెడ్ స్లాట్ అయితే ఇస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. 2 సిమ్ కార్డుని ఒక మెమరీ కార్డుని మనం ఎట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు. సో మీరు చూడొచ్చు ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి మనకి డెడికేటెడ్ స్లాట్ అయితే ఇచ్చారు. ఇంకా మొబైల్కి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తుంది. టాప్లో కనుక చూసుకుంటే ఇక్కడ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇందులో వచ్చేసరికి 16 megapixel ప్రైమరీ సెన్సార్. ఇది అపాచర్ చూసుకుంటే 1.7తో అయితే వస్తుంది. ఇక సెకండరీ కెమెరా వచ్చేసరికి మనకి 5 megapixel, ఇది డెప్త్ సెన్సార్ అనమాట. అపాచర్ 2.4తో ఉంటుంది. ఇక్కడ సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ అయితే రాస్తుంది. బ్యాటరీ కనుక చూసుకుంటే 4045 mAh బ్యాటరీ అనేది ఉంటుందన్నమాట.
ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ మొబైల్లోని ప్రాసెసర్ కనుక చూసుకుంటే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇందులో ఎడ్రినో 616 జీపీయూని అయితే యూజ్ చేశారన్నమాట. మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లేకి వచ్చేసరికి మనకి కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇంకా మొబైల్ ఆన్ చేసి చూద్దాం. సో వైబ్రేషన్ అయితే వచ్చింది. సో మొబైల్ ఆన్ అయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. రియల్మీ పవర్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి కనిపిస్తుంది. రియల్మీ యానిమేషన్ కూడా ప్లే అయింది. సో ఇప్పుడు నేను క్విక్గా సెటప్ అంతా కంప్లీట్ చేసి మిమ్మల్ని మెయిన్ స్క్రీన్లో కలుస్తాను. సో ఇక్కడ మీరు వైఫై కూడా చూసుకున్నట్టయితే ఇది మనకి డ్యూయల్ బ్యాండింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా నేను యాక్టివేట్ చేసేస్తాను ఇప్పుడే. సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇందులో మనకి కలర్ వాయిస్ 6తో అయితే ఈ మొబైల్ వస్తుంది. అందువల్ల మనకి గతంలో చూసిన రియల్మీ మొబైల్స్తో కంపేర్ చేస్తే ఇందులో మనకి ఇంటర్ఫేస్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బ్లోట్వేర్ కూడా చూసుకుంటే చాలా అయితే ఉంది, మనకి తెలిసిందే. సో బ్లోట్వేర్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనం వద్దనుకుంటే వాటిని రిమూవ్ కూడా చేయొచ్చు. సో అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇందులో వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ కూడా మనం యాక్టివేట్ చేస్తాం. ఒకసారి ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. ఓకే, చాలా స్పీడ్, చాలా అంటే చాలా స్పీడ్, మామూలు స్పీడ్ కాదు, చాలా స్పీడ్గా అయితే ఫింగర్ ప్రింట్ పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఫేస్ అన్లాక్ చూద్దాం, డైరెక్ట్ ఓపెన్ అవుతుందా. ఓకే, ఫేస్ అన్లాక్ కూడా చాలా స్పీడ్గా అయితే ఓపెన్ అవుతుంది. నాకు ఈ ఒప్పో దగ్గర అలాగే వచ్చేసరికి రియల్మీ దగ్గర నచ్చేది ఇదే. ఫేస్ అన్లాక్ కానివ్వండి అలాగే ఫింగర్ ప్రింట్ కానివ్వండి చాలా అంటే చాలా స్పీడ్గా ఉంటుంది. సో ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను, కళ్ళు మూసుకున్నా అన్లాక్ అవ్వలేదు, కళ్ళు తెరిసా అన్లాక్ అయింది. సో ఇది మనకి ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ రెండు మనకి ఫుల్ సెక్యూర్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం సర్ వాల్యూ చూద్దాం. సో వాళ్ళు చెప్పినట్టుగానే సర్ వాల్యూ ఉందా లేదనేది. *#07#. సో మీరు ఇక్కడ సర్ వాల్యూ చూడొచ్చు. సర్ వాల్యూ వచ్చేసరికి వాళ్ళు మెన్షన్ చేసినట్టుగానే మనకి సర్ వాల్యూ అయితే ఉంది. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చి చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు కలర్ వాయిస్ మనకి 6.0తో అయితే వస్తుంది. ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే మనకి 9తో ఉంటుంది అనమాట. అంటే ఆండ్రాయిడ్ 5తో అయితే ఇది మనకు వస్తుంది. ర్యామ్ చూసుకుంటే 4GB ఉంది. డివైస్ స్టోరేజ్ కనుక చూసుకుంటే 46.8GB వరకు మనకి అవైలబుల్ స్టోరేజ్ అయితే ఉంది. ఇప్పుడు వరకు నేను వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్స్ కానివ్వండి ఏమి నేను ఇన్స్టాల్ చేయలేదు, వైఫై కూడా నేనైతే ఆన్ చేయలేదు. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి 46.8GB వరకు మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. మనకి ఇది 64GB వేరియంట్ అనమాట. ఇంక ఇందులో సెక్యూరిటీ ప్యాచ్ కనుక చూసుకున్నట్టయితే మనకి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. సో మనకి ఇప్పుడు మే నడుస్తుంది, ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చిందేమో మనం ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది వైఫై ఆన్ చేసిన తర్వాత. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మనకి కలర్ వాయిస్లో మనకి ఇంటర్ఫేస్ అయితే చాలా చేంజెస్ అయితే చూస్తూ అనుకుంటుంది. మనకి కలర్ వాయిస్ 5కి 6కి వచ్చేసరికి సో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఫీచర్స్ మనకి సేమ్ ఫీచర్స్ ఉంటాయి, బట్ వచ్చేసరికి మనకి ఇంటర్ఫేస్లో చేంజెస్ అయితే ఉంటాయి. సో నాకు ఈ ఇంటర్ఫేస్ నచ్చింది గతంలో ఉన్న కలర్ వాయిస్తో కంపేర్ చేస్తే. సో మనకి ఇక్కడ డిస్ప్లే క్వాలిటీ కూడా చూడడానికి మనకి చాలా చక్కగా అయితే మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే కనిపిస్తుంది. కెమెరా ఆన్ చేద్దాం, కెమెరా ఆన్ చేసి కొన్ని షార్ట్స్ తీసి చూద్దాం ఎలా ఉన్నాయనేది. సో ఇక్కడ చూడొచ్చు, దీంట్లో వచ్చేసరికి మనకి బ్యాక్ కెమెరా 16+5 మెగాపిక్సెల్ ఉంటుంది. సో బ్యాక్ కెమెరాతో కొన్ని ఫొటోస్ తీద్దాం. సో ఇవి ఫ్రెండ్స్ నేను ఈ మొబైల్తో తీసిన పిక్చర్స్. సో పిక్చర్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. కెమెరాకి సంబంధించి నేను ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. సో అక్కడ మరిన్ని వివరాలు అయితే కెమెరాకి సంబంధించి తెలుసుకోవచ్చు. అలాగే కెమెరాలో వచ్చేసరికి మనకి ఏఐ సపోర్ట్ అయితే ఉంది. సో ఇది మనకి సీన్ అయితే డిటెక్ట్ చేయగలుగుతుంది. సో ఏదైనా మనం ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు అది ఏంటనేది అది డిటెక్ట్ చేయగలుగుతుంది అనమాట. సో అలాగే ఇందులో మనకి కొంచెం దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే మైక్రో లెన్స్ అని చెప్పి కూడా చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి మైక్రో లెన్స్ అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తుంది. సో మనకి ఏఐ పనితనం అనేది చాలా చక్కగా అయితే పనిచేస్తుందని చెప్పొచ్చు కెమెరాలో. సో ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరాతోను బ్యాక్ కెమెరాతో వీడియోస్ ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ కనుక చూస్తే మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 1080p వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K వరకు మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం డివైస్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి సెన్సార్స్ చూద్దాం. సో సెన్సార్స్ వచ్చేసరికి మొత్తం 26 సెన్సార్స్ ఇచ్చినట్టుగా అయితే ఇక్కడ చూపిస్తుంది. సో సెన్సార్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఇచ్చారు, వీళ్ళు ఏమీ స్కిప్ అయితే చేయలేదు. సో ఇంకా మనం డిఆర్ఎం ఇన్ఫోలోకి వెళ్ళి చూసినట్టయితే మనకి ఇక్కడ వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది. అంటే మనం నెట్ఫ్లిక్స్ అలాగే ప్రైమ్ వీడియోస్ని హెచ్డి కంటెంట్లో అయితే మనం వాచ్ చేయొచ్చు. సో యూట్యూబ్ ఓపెన్ చేసి మనం వీడియో మరియు ఆడియో క్వాలిటీ ఏ రకంగా ఉందనేది తెలుసుకుందాం. లేట్ అయిపోయింది అని చెప్పి చాలా మంది అయితే అడుగుతారు, బట్ అసలు మనం ఏం చేస్తాం, మనకి రివ్యూ రేట్ అయితే రాలేదు. సో కొనుక్కొని చేయాలి. సో ఈ రోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి టెక్నో నుంచి. టెక్నో తమ 3 మొబైల్స్ మీద ప్రైజెస్ అయితే డ్రాప్ చేసింది. సో డ్రాప్ చేసినప్పటికీ ఆ ప్రైజెస్తో కొనే మొబైల్స్ అయితే కావు, అదే ప్రైజెస్కి మనకి మంచి మంచి మొబైల్స్ అయితే వదిలేస్తున్నాను. ఆ కొంచెం వీడియో అయితే చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి Realme 3 Pro. ఇది నేను వచ్చేసరికి ఫ్లాష్లో అయితే నేను కొంటాను ట్రై చేశాను, అక్కడ బ్లూ వేరియంట్ అయితే పెట్టాను, బట్ వచ్చేసరికి అది మనకి ఇంకా రావడానికి 4 రోజులు ఎంతో పడుతుంది ఇంకా టైము. సో ఈ లోపు ఇక్కడ వచ్చేసరికి నేను లోకల్ స్టోర్లో దీన్ని 5. సో మనకి వీడియో క్వాలిటీ వచ్చేసరికి బాగానే ఉంది. మనకి ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే అవ్వడం వల్ల మనకి వీడియోస్ కూడా మనం ఫుల్ హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా వాల్యూమ్ విషయానికి వస్తే వాల్యూమ్ కొంచెం తక్కువగా అయితే నాకైతే అనిపిస్తుంది. సో చూడాలి మనకి అవుట్ సైడ్ ఈ వాల్యూమ్ మనకి సరిపోతుందా
ఉందా లేదా అనేది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి వీడియోస్లో కొన్ని ఫీచర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో మన యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి కొన్ని ఫీచర్స్ కూడా అయితే వీళ్ళైతే ఇక్కడ ఇస్తున్నారు. సో ఇది మనకి కలర్ ఓఎస్ 6తో వస్తుంది కాబట్టి కొన్ని ఫీచర్స్ అయితే ఎక్స్ట్రానే ఉంటాయి గతంలో ఉన్న మీరు వాడిన ఓఎస్తో కంపేర్ చేసి చూసినట్టయితే. సో ఇంకా మనం మొబైల్కి ఒకసారి బ్యాక్ కేస్ కూడా వేసి చూద్దాం ఏ రకంగా ఉంది బ్యాక్ కేస్ వేస్తే లుక్ అనేది. సో బ్యాక్ కేస్ యూజ్ చేసినట్టయితే మీకు లుక్ వచ్చేసరికి మనకి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. సో బ్యాక్ కేస్ వచ్చేసరికి మనకి మంచి క్వాలిటీ అయితే ఉంది. మనం వేరే కేసు కొనుక్కోవడానికి అయితే చూడాల్సిన అవసరం లేదు, ఇదే కేసుతో అయితే మనం యూజ్ చేసేవచ్చు. ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మొబైల్ వచ్చేసరికి ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం చాలా చక్కగా అయితే ఉంది. సో మనకి చూడడానికి లుక్ బాగుంది, అలాగే వచ్చేసరికి మనకి సైజ్ కంఫర్ట్ ఉంది. ఇక మనం ఏదైతే రెడ్మీ నోట్ 7 ప్రో ఉందో రెడ్మీ నోట్ 7 ప్రోతో ఇది మనకి రీప్లేస్ చేయగలదంటే, సో ప్రజెంట్ కనుక దీన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా రీప్లేస్ చేసే లుక్ కానివ్వండి, అలాగే పనితనం కూడా మనకైతే కనిపిస్తుంది. సో ఫుల్ రివ్యూలో అయితే నేను మరిన్ని వివరాలు అయితే మీకు చెప్తాను. సో ఫుల్ రివ్యూ కోసం మీరు వెయిట్ చేయండి. సో ఇంకా మనకి ఈ మొబైల్ సంబంధించి గేమింగ్ రివ్యూ, అలాగే కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ అయితే మీకు మన ఛానల్ అయితే వస్తుంది. సో ఈ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.